కాగల కార్యం గంధర్వులే తీర్చిన చందంగా గోదావరి జిల్లా రైతుల నాట్ల కష్టాలని బెంగాలీలు తీర్చుతున్నారు. ఏటా ఎదుర్కొనే కూలీల కొరతని వంగదేశీయులతో అధిగమిస్తున్నారు. పశ్చిమ బంగా నుంచి వచ్చిన ఆ వలస కూలీలు చక్కగా నాట్లు వేసి ఇక్కడి రైతుల్ని మెప్పిస్తున్నారు. అంతేకాదు 15 మంది చేసే పనిని కేవలం 3-4 చేస్తున్నారు. అది కూడా తక్కువ ఖర్చుతోనే. పైగా వారి చేత్తో నాటు వేస్తే పంట కూడా బాగా పండుతుందన్న ప్రచారంతో డెల్టా రైతులు ఉత్సాహంగా నాట్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఏటా 11 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తారు. ఏటికేడాది కూలీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు సీజన్లో కూలీల కొరత వేధిస్తోంది. సాగులో యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నా చిన్న సన్నకారు రైతులకు అవి అంతగా అందుబాటులోకి రావడం లేదు. ఈ క్రమంలో కూలీ ఖర్చులకే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి రావడం రైతులకు భారంగా మారుతోంది. అయితే 2-3 ఏళ్లుగా బెంగాలీ వ్యవసాయ కూలీల రాకతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. గత 2 పంటల నుంచి బెంగాల్ వాళ్ళ ద్వారా ఉడిపించుకుంటున్నామండి. ఇక్కడ వీళ్ళ కూలీ మనకు ఆంధ్రాలో కూలీల కొరత బాగా ఎక్కువగా ఉంది. వీళ్ళ బెంగాల్ వాళ్ళు వచ్చి ఉడటం వల్ల బాగా పంట కూడా బాగా పండుతుంది. ఖర్చు కూడా బాగా తగ్గింది. మామూలు మన వాళ్ళు ఇక్కడ ఓడసాలంటే 15 మంది, ఎకరానికి 15 మంది ఆడ మగ కలిపి కావాలి. వీళ్ళైతే ఎకరానికి 3 ఆకు తీసి ఊడిసేస్తున్నారు. వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఎకరానికి వచ్చి 1000 రూపాయలు తేడా కనపడుతుంది. వీళ్ళైతే సకాలంలో 2 గంటలు 3 గంటల్లో ఎకరం ఊడిసేసి బయటికి వెళ్ళిపోతున్నారు. దిగుబడి వాళ్ళకి వీళ్ళకి ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు డిఫరెన్స్ వస్తుంది పంటలో. గతంలోను ఎకరానికి 30 కేజీలు పోసేవాళ్ళం. 5 సెంట్లు 6 సెంట్లు మడిలోను. ఇప్పుడు బెంగాల్ ఉడిపికి ఎకరానికి 10 కేజీలు సరిపోతున్నాయి. అదే చేను 2 సెంట్లున్నర 3 సెంట్లు అయితే చేను సరిపోతుంది. దిగుబడి ఏమో మునుపటి మీద బాగానే ఉంటుంది. దిగుబడి దాని మీద 2-3 బత్తాలు ఇప్పుడే బెంగాల్ ఉడిపే బాగుంటుంది. ఎకరా పొలానికి నాట్లు వేయాలంటే ఆడామగా కలిపి 15 మంది వరకు అవసరమవుతారు. అయితే బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు మాత్రం కేవలం 3-4 మాత్రమే ఈ పనిని అవలీలగా పూర్తి చేస్తున్నారు. నారు కట్టలు కట్టి వాటిని మడిలో నాటే పని ఏకకాలంలో ముగిస్తున్నారు. ఉదయం పనిలోకి వస్తున్న ఈ కార్మికులు సాయంత్రానికల్లా పని ముగించేస్తున్నారు. ఇదివరకు సైంటిస్టులు మేము ఇప్పుడు 1984, 86 ఆ టైంలోను మార్టేరు వెళ్తే శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే 1-2 పుల్లలు వేసి పై నాట్లు వేయాలమ్మా అనేవారు. ఆ విధానం మేము ఇప్పుడు దాకా చేయించలేకపోయాం. మా చేతుల్లో లేదు అది. ఆ లేబర్ చేయాలి. ఆ లేబర్ చేసే విధానం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి వాళ్ళు ఆ రీతిలో నాట్లు వేస్తున్నారండి. ఆ నారు 1-2 వేస్తారండి. వీళ్ళ పుల్లలో 1-2 కూడా పై నాట్లు వేస్తారు. దాని మీద ఏంటంటే వీళ్ళు వరుసలు పెడతారండి. 4 ఏప్రిల్ని కూడా మూనకి గాలి వెళ్తురు ఫుల్గా ఆడి దిగుబడికి కూడా మనం మామూలు ఉడుపుల మీద కూడా వీళ్ళ దిగుబడులు కూడా బాగున్నాయి. ఈ శ్రీసాగే విధానం అనేది చెప్పాలంటే ఒక విధంగాను శ్రీసాగేనండి ఇది. అప్పుడు ఎంత ట్రై చేసిన ఆలపాటి సత్యనారాయణ గారు ఇది అవ్వలేదు కానండి. ఇప్పుడు మాత్రం అనుకోకుండానే ఇది వాడుకలోకి వచ్చేసిందండి. అంటే తక్కువ విత్తనం కూడా సరిపోతుందండి 10 కిలోలు. తర్వాత ఏమోనండి 15-16 రోజులకల్లా మనం దీన్ని తీసేసి చేలోకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం వల్ల అండి ఈ లేత దశలో పిలక చేసే శక్తి ఎక్కువగా ఉంటది కనుక ఆ పిలకలో వెంటనే పుట్టుకురావటం 3 వారాలకి. కాకపోతే ఒకటండి తెగులు పురుగులు నియంత్రణ కూడా బాగుంటదండి. అంటే 3 దఫాలుగా ఫెర్టిలైజర్ కొంత అదనంగా కాదు అందించుకుంటూ ఉంటే మనకి ఈ బెంగాల్ ఉడుపు చాలా రైతుకి ఒక విధంగా మంచిదనే చెప్పొచ్చండి. బెంగాల్ కూలీలు శ్రీవరి సాగు మాదిరిగా కొలిచినట్లు సమదూరంలో శాస్త్రీయంగా 1-2 మొక్కల్ని వేస్తున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. ఫలితంగా లేతనారు వేగంగా కుదురుకొని మంచి దిగుబడులకు దోహదపడుతున్నాయని రైతులంటున్నారు. గాలి చక్కగా ఆడడం వల్ల చీడాపీడల బెడద చాలా తగ్గిందని గత అనుభవాలను వివరిస్తున్నారు. సాధారణంగా ఎకరాకు 30 కిలోల వరి నారు అవసరం కాగా 10-15 కిలోల నారుతో పని పూర్తవుతోంది. వాళ్ళ బెంగాలీ కూలీలు ఆకు వాళ్లే తీసుకుని వాళ్లే నాటుకుని వాళ్ళు ఆకు కూడా శుభ్రంగా తీసుకుని తక్కువ విత్తనాలతోటి మాకు ఎకరం భూమి నాట్లు పూర్తయిపోతున్నాయి. మూలలు కూడా లైన్ గా ఊడ్చి దగ్గరగా ఊడ్చి మా యొక్క భాష తెలిసినా తెలియకపోయినా సైకిల్ తోటి వాళ్ళు మాకు పూర్తి చేస్తున్నారు మా పనులు. ఎక్కడా కూడా పూర్వం అయితే ఆకు తీసేవాళ్ళు ఒకళ్ళు ఊడి పూడ్చేవాళ్ళు ఒకళ్ళు. వాళ్ళుంటే వీళ్ళు ఉండేవారు కాదు, వీళ్ళుంటే వాళ్ళు ఉండేవారు కాదు. ఇవాళ మొత్తం పని నారు తీసుకోవటం, నారు మోసుకోవటం, నాట్లు వేయటం ఇవన్నీ కూడా బెంగాలీలు ఒకే బంటతోటి ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇదివరకు ఊడిపో మామూలుగా కూలీలు ఊడితే అది కొంతవరకు వర్షాలు వచ్చినప్పుడు తెవ్వేసి పోయి, ఇప్పుడు అలా కాకుండా బెంగాలీ వాళ్ళు ఊడటం వలన అది నిలువుగా ఉండి కర్ర సావకుండా వేసిన మూన వేసినట్టు పచ్చబడుతుంది. దాని మీద దిగుబడులు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ కనపడుతున్నాయి. ఏ విధమైన తెగుళ్ళు రోగాలు లేకుండా రైతులకి అన్ని విధాలా బాగుండేలాగా ఉంది.
बंगाल से आया है। धान के लिए, धान लगाने के लिए आया है। 1 महीने तक हम लोग आया है। आंध्र प्रदेश में कुछ घूमना है, मेरा कुछ रुपया कमाना है। 1 महीने तक हम धान लगाया है, रुपया कमाएगा, घर में जाएगा। గతంలో స్థానిక కూలీలు వేసిన నాట్లు భారీ వర్షాలకు చాలాసార్లు కుళ్లిపోయేవి. బెంగాలీ కూలీలు నాట్లు వేసే విధానంతో ఈ సమస్య చాలా వరకు తగ్గిందని రైతులు చెబుతున్నారు. నిలువుగా నాట్లు వేయడం త్వరగా నిలదొక్కుని ముంపుపోటును తట్టుకుంటున్నాయని చెప్పారు. నెల రోజుల క్రితం ఇక్కడకు పనికోసం వచ్చామన్న బెంగాలీ వ్యవసాయ కూలీలు వేగంగా పనులు పూర్తి చేసి తిరిగి సొంతూరు చేరుకుంటారు. బెంగాలీ నాటు పద్ధతి వల్ల పంట చీడపీడల్ని తట్టుకొని బలంగా ఎదుగుతుందని వ్యవసాయాధికారులు ధృవీకరిస్తున్నారు. లైన్లో ఊడ్చడం వల్ల గాలి వెలుతురు మొక్క ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. అలాగే అంతేకాకుండా చీడపీడలను తట్టుకునే శక్తి కూడా డెవలప్ అవుతుంది. అలా కాకుండా ఈ బెంగాల్లో వచ్చే ఉడుపుల వలన మనకు వాళ్ళు తక్కువ నారుతోటే, అంటే ఇంచుమించుగా 10 నుండి 15 కేజీల విత్తనంతో సరిపడే నారుతోటే ఎకరానికి ఊడుస్తున్నారు. అందువల్ల విత్తనం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా ఈ బెంగాల్ నుండి వచ్చే కూలీలు ఉదయం 6 గంటల నుండే మొదలెట్టి సాయంత్రం లోపల చేయడం వల్ల కూడా ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ నాట్లు పూర్తి అవుతున్నాయని తెలియజేస్తాం.